అందరు బాగున్నారా? నేను మీ సబితా మాట్లాడుతున్నాను. నేనైతే ఇప్పుడు మా అన్నయ్య పొలాల దగ్గరికి వచ్చిన. పొలాలు అన్నీ చూపిస్తాను మీకు. ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళే, మా అమ్మ వాళ్ళవి. మా అమ్మ తర్వాతే మా అన్నయ్యవి. ఇవన్నీ మా అమ్మాల పొలాలే. అదిగో మా పిన్ని అక్కడ ఉంది. ఈ పొలాలన్నిటికీ యజమానురాలు మా పిన్ని. అదిగో అక్కడ ఉంది మా పిన్ని. అదిగో అక్కడ ఉంది మా పిన్ని. ఇదంతా వేస్ట్ గడ్డే. ఈ గడ్డి అంతా కోసి ఆవులకి వేస్తారు. ఇది మేత ఆవులకి. ఇదంతా వేస్ట్ గడ్డే. ఇప్పుడు వర్షాకాలం కదా, ఫుల్గా వచ్చేస్తుంది. ఎండాకాలం అయితే మనకు దొరకదు. వేరే పొలాల దగ్గర వెళ్ళి వాళ్ళని అడిగి మనం కోసుకుంటాం ఆవులకు మేత. ఇప్పుడైతే మా దాంట్లోనే ఉంది. ఇదంతా ఇప్పుడు తీసుకెళ్ళి ఆవులకి వేస్తారు. ఇక్కడ ఇది మా బాబాయిది, వాడు తీస్తుండు. ఈ 2 కిలోమీటర్స్ ఉంటుంది పొలం. ఇక్కడికి రావాలంటే బండి కంపల్సరీ. చాలా దూరం మా ఊరు నుండి. చూడండి వాడు ఎట్లా, వాడు కాళ్ళే అందవు, వాళ్ళు తీస్తుంది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా గ్రీన్ కలర్. మనకైతే ఇట్లా అసలు ఉండదు అక్కడ సైడు. ఇదంతా చెరుకు తోట. స్తంభాలు ఏం చిన్నడా? కరెంటుగా. కొబ్బరి చెట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయో. అదంతా చెరుకు తోటే. ఇది మా బాబాయ్ బండి. మా పిన్ని మా బాబాయ్ దీనిపైన వస్తారు. పొలాల దగ్గరికి మా బాబాయ్ అయితే ఇప్పుడు పాలు ఇప్పుతాడు. మా ఆవులు, మా గేదెలు పాలిచ్చేది అవన్నీ చూపిస్తాయి. ఇక్కడే మా వదినాలది, మా అన్నయ్యది కూడా పొలం ఉంటుంది. మా వదిన పేరు బుజ్జి. ఆ పక్కనే మా పిన్నాలది, ఆ పక్కనే ఇంకొక అన్నయ్యది. ముగ్గురివి పక్క పక్కనే ఉంటాయి. చూపిస్తాం. ఉన్నది ఆవులు కనిపించేది, ఎద్దు. అవి ఆవులు మా బుజ్జి వదినాలే అవి. ఆ పక్కన ఉన్నాయి మా అన్నయ్య వాళ్ళు. చూడండి, ఇది ఎద్దా చిన్నడేది? ఆవు. ఇది ఆవు, దాని పిల్ల. వీళ్ళు ఉండడానికి ఒక అదేంటి దాన్ని ఏమంటారు? పాక. అది వర్షం పడ్డా సరే అందులోకి వెళ్తే తడవది. అది పాక. బాగా గట్టిగా వేసుకుంటారు. మా పొలాలు అయితే వచ్చేస్తున్నాయి. నేను వచ్చినప్పుడల్లా ఒకసారైనా ఇక్కడికి వస్తే మా పొలాల దగ్గరికి చూడడానికి. మనకు అక్కడైతే ఇవన్నీ కనిపించవు కదా, అందుకు. చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరి చెట్లు, జామ చెట్లు చూడండి ఎంత కిందికుందో. జాంకాయలకైతే మనం అక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ చూడు ఇష్టం వచ్చిన జాంకాయలు తెంపుకోవచ్చు. ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఏవి కావాలంటే అది దొరుకుతాయి. ఊరన్న మాటే కానీ మనకు అక్కడ ఏవి ఉండవు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మామిడి చెట్టు చూడండి, ఇదంతా మామిడి చెట్టు. చెరుకు తోట. అది కాదు. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్. మొత్తం అంతా చాలా బాగుంది. బుజ్జోదినాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి బుజ్జోదినాలు. ఆ ముందు మా ఆయన గడ్డి మోసుకొస్తున్నాడండి. ఊరోకి ఇలాంటి పనులు చేస్తాడు మా ఆయన. చేస్తాడంట, దీని దగ్గరికి వెళ్ళొద్దు. ఇవన్నీ మా బుజ్జోదినాలు. బాగుందా? నాకు ఏమైతుందో తెలియదు.
మా పిన్ని ఇవన్నీ కోడ్లు వాళ్ళవే అన్ని పెంచుకుంటారు. అవన్నీ వడ్లకి గట్టి ఆవులు గడ్డి అవన్నీ అట్లా వేసుకుంటారు. అన్ని వర్షానికి తర్వాత తెచ్చి ముందు పాక మా పిన్నాల పాకి చూడండి. కొబ్బరి పళ్ళు చెప్తుంది. కొబ్బరి పళ్ళు కొనే పనే లేదు మా పిన్నాలకు. బాబాయ్ మా బాబాయ్ చూడండి పాలు ఎట్లా తీస్తుండ వీడియో వీడియో తీస్తుంది. ఈమె మా నానమ్మ, మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ. మా నానమ్మ ఇంత ఏజ్ అయినా సరే 16 సంవత్సరాల నుంచి గడ్డి వస్తుంది. అస్సలు అలసిపోదు. ఎంత బాగాలేకున్నా సరే పొలానికి వస్తుంది, గడ్డి కోసేస్తుంది ఆవులకు. ఆమె చేసే పని మనం చేయలేము అసలు ఇప్పటికీ కూడా. ఒట్టిగడ్డి తెచ్చి వేసుకుంటారు. ఎప్పుడన్నా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఈ గడ్డి వేసేస్తారు అన్నమాట ఆవులకి. చింత చెట్టు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. అది సపోటా కదా చిన్నడా? అది సపోటా చెట్టు, చింత చెట్టు. చింతపండు అయితే కొనము, ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచే తీసుకుంటాము. ఇంత పెద్ద ఉంది చూడండి చింత చెట్టు, వేప చెట్టు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదేం చెట్టు చిన్నడా? చూడండి మా నాన్నమ్మ ఎంత పని చేస్తుంది. పొద్దున్న వస్తుంది 9ంటికి, 9 నుంచి సాయంత్రం 6 వరకు అట్లా చేస్తూనే ఉంటుంది. ఇంత ఏజ్ వచ్చినా మా నాన్నమ్మకైతే ఒక్క పన్ను ఓడిపోలేదు ఇప్పటి వరకు. భలే తింటుంది అన్ని. మా చిన్న నీళ్ళు తీసుకెళ్తుండు. ఆవులకు పాలు ఇస్తారు కదా, అప్పుడు కడగడానికి బకెట్లో తీస్తారు పాలు. ఇవన్నీ పాకలు. వర్షాలు ఇట్లా పడితే తడవకుండా ఉంటాయి అందులోకి వెళ్తే. ఇవన్నీ పాకలు. వంట కూడా చేసుకోవచ్చు అందులో స్టవ్ పెట్టుకొని. ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకి. మమ్మీ వచ్చేసింది. మమ్మీ వచ్చిండు, గడ్డి వేసేసిండు కింద ఆవులకి. అవ అది వేసేసిండు అక్కడి నుంచి ఆవులకి. అది మేత. అదేమో సంపంగి పూల చెట్టు. ఎంత పైకి ఉందో చూడండి. అది భలే వాసన వస్తాయి సంపంగి పూలు. అక్కడ మనకు దొరకవు, కాకపోతే పైకి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ పైకి ఉన్నాయి. పూలు తెంపలేము. తెంపితే చూపించేదాన్ని మీకు. చుట్టుపక్కల మన్యాల పొలాలు ఉన్నాయి, పెద్ద అన్యాలి. అవి కూడా చూపిస్తాయి. ఇంకా ఇదేమో మన్యాల పాకలు. ఇవి వర్షాలు ఇట్లా పడ్డప్పుడు ఏదైనా అయినప్పుడు అందులోకి వెళ్ళిపోతారు. అసలు తడవ కదా, అయితే వంట కూడా చేసుకోవచ్చు అందులోకి వెళ్ళి. రాండి ఫ్రెండ్స్ చూపిస్తా. చీకటి అయితే అయిపోయింది, సరిగా కనిపిస్తుంది కదా మీకు. ఇది మా పిల్లల ఉయ్యాల. మనం మా చెల్లెల పిల్లలు వచ్చినాయి కదా, అప్పుడు కడుతున్నారు వాళ్ళు. ఇదిగోండి లోపల ఉయ్యాల. రాండి ఫ్రెండ్స్. కుక్కలు ఉంటాయా? కుక్కలు చూడండి. చింత చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి. అంత చింత చెట్లు. డాడీ పాలిస్తుందా? మా అన్నయ్య చూడండి. ఇంకో వీళ్ళే మా పెద్దన్నయ్య వాళ్ళు, మా వదిన వెళ్ళిపోతున్నారు. పనులు అయిపోయినాయి, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు. చీకటి ఉంది, సరిగ్గా అనిపించలేదు. హాయ్ చెప్పండి అమ్మ. కొద్దిగా హాయ్ చెప్పండి అమ్మ. మా అమ్మ ఎక్కడ ఉంది?
ఇంకో మేడం గారు మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య వాళ్ళది ఇదంతా. ఇది మొత్తం మా అన్నయ్య వాళ్ళది. హాయ్ చెప్పన్నయ్య. హాయ్ చెప్పదినా. అమ్మేది అమ్మ వెళ్ళిపోతున్నారా? సరే అయితే బాయ్. మళ్ళా నువ్వు ఉంటేనే మాదంతా తీద్దాం అనుకున్నా. ఇంకా మేడం మా అన్నయ్యలు అయితే అక్కడ ఉన్నారు. మా అన్నయ్య బియ్యం వేస్తుండే పొలంలో. ఇల్లు కట్టిస్తున్నారు కదా, పొద్దున పూట టైం ఉంటలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఇవన్నీ ధాన్యం. ఇవన్నీ వేసేస్తారా ఇప్పుడు? ఇవన్నీ వేసేస్తారా? మా ఆయన వేస్తుండే. ఇదంతా ఇదంతా ఎంత ఉంటుంది సిద్ధు? ఇదంతా ఎంత ఉంటుంది? ఎకరమా? పావు ఎకరం. ఇది నీళ్ళు ఎంతవరకునే అంతవరకు పావు ఎకరమా? అమ్మ పావు ఎకరం బాగానే పెద్దగా ఉంది. మా అన్నయ్య చూడండి ఎట్లా చల్లుతుండ. ఇవన్నీ ఎన్ని రోజులకు వస్తాయో చెట్లు? ఎన్ని రోజులకు వస్తాయి? నెల రోజులకు అట్లా వచ్చేస్తాయి చెట్లు. అంతా వరుసేను. మా అన్నయ్య వడ్డీ చల్లుతుండు. మా చిన్నోడు వచ్చిండు తీసుకెళ్ళడానికి. బకెట్తో తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇస్తుంది. చూసి చిన్నోడు జాడుతాం. లాస్ట్ నుంచి లాస్ట్ వరకు చల్లుతాం. మళ్ళీ వేసిందే వేసుకున్నాను. వేసేసినా కదా, మళ్ళీ అదేం చేస్తున్నా? ఆ ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు వేసేసిండు ఒక లైన్ మొత్తము. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు స్టార్ట్ చేసిండు అన్నయ్య. ఇది ఒక నెలకు అట్లా వచ్చేస్తుందంట. అట్లా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని అక్కడక్కడ నాటేస్తారంట. నాటేస్తే ఎన్ని రోజులకు వస్తుంది అన్నయ్య? ఇట్లా ఇట్లా గడ్డి అయిన తర్వాత అక్కడక్కడ నాటేస్తే ఎన్ని రోజులకు వస్తాయి బియ్యం మనకు? 5 నెలలు. అప్పటి వరకు నీళ్ళు పెడుతూనే ఉండాలా? నారా? అవన్నీ ఒక్కొక్కటి పీకి ఇక్కడ పెడతా వస్తాయి. అప్పటి వరకు నీళ్ళు ఇట్లా మనం వేస్తూనే ఉండాలా? ఇట్లా నీళ్ళు ఇట్లా వదిలేయాలన్నా రోజు మనము? ఇవి ఇట్లా ఉంటాయా ఇంకిపోతాయా అన్నయ్య? పోతాయి. 6 నెలలకు వస్తే మళ్ళీ మనము అవన్నీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలకు కోసుకొని ఒక రోజులో అయిపోతుందా? అది పీకడం ఒక రోజులో అయిపోతుందా? కోసేది చీకటి అయిపోయింది, సరిగ్గా అనిపిస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, మరి బాగా చీకటి అయ్యింది, ఏం కనిపిస్తలేదు. మనీ అయితే అక్కడ జరుగుతుంది, బాగా చీకటి అయిపోయింది కదా. సరే అయితే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.